ఉదాహరణకి అలెగ్జాండరు మన దేశానికి వచ్చాడంటే పురుషోత్తముడు ఎదిరిచ్చాడనే సంగతి ఎంతమందికి తెలుసు? ఎవరికీ తెలియదు. అలానే మన హిందువులు ఐక్యత లేకపోవడానికి ఇంకొక ప్రధాన కారణం బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో ఉన్న అన్ని కులాలలో చిచ్చు పెట్టి వాళ్ళు మన దేశంలోకి వచ్చి ప్రతి విషయాల్లోనూ కూడా వాళ్ళంతటా వాళ్ళు ఈ విషయాన్ని సున్నితం చేసి దాన్ని హైలైట్ చేసి, అంటే మన భాషలో చెప్పుకోవాలంటే వాళ్ళు వీళ్ళు కొట్టుకునేటట్టు చేసింది మాత్రము బ్రిటిష్ వాళ్ళే. అందులో నిస్సందేహంగా చెప్తున్నాం. కమిటీ సభ్యులు చెప్తున్నారు భోజనాలు ఉన్నాయంట, అందరూ తినేసి వెళ్ళండి అని చెప్తున్నారు. ఇకపోతే మన సనాతన ధర్మము ఇది, అంటే హిందూ ధర్మం అంటే సనాతన ధర్మము. ఈ ధర్మంలో ఇక్కడున్న పిల్లవాళ్ళకి పెద్దవాళ్ళకి మేము చెప్పొచ్చేది ఏమిటంటే, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే, మన హిందువుల ఐక్యత ఉండాలి అంటే ఖచ్చితంగా కూడా ప్రతి హిందువు బొట్టు పెట్టుకుని చక్కగా సత్సాంప్రదాయాల్లో, అంటే దేవాలయంకి వెళ్ళినప్పుడు అవ్వచ్చు, లేకపోతే ఇంకో ఇంటికి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అవ్వచ్చు, లేదా పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళండి, ఇది మన సాంప్రదాయం అని నేర్పండి. ఆటోమేటిక్గా హిందువుల ఐక్యత పెరుగుతుంది. మనం బొట్టు పెట్టుకోకుండా మనం వస్తువులు కొనేటప్పుడు కూడా మన హిందువుల దగ్గరే కొనండి, ఎక్కడో ఎవరో దగ్గర కొనగాకండి. వాళ్ళు ఉమ్ములేసి అన్నీ చేస్తున్నారు. ఉదాహరణకి చెప్పాలంటే మేము దేవాలయంలో పూజారులుగా చేస్తున్నాం. మీరు అమ్మవారికి బలి ఇచ్చుకుంటారు, ఇచ్చినప్పుడు ముస్లింలే దొరుకుతారా మీకు? ఇంకెవరు దొరకరా? వాడు అక్కడే ఉమ్మేస్తాడు. అమ్మవారికి ఎంత దోషం అది? అంటే మేము బలి ఇవ్వమని నేను చెప్పట్లేదు ఇక్కడ, అది ఇంకా అదంతా ప్రస్తావన వేరు, అంటే ఆ విషయం వేరు. కానీ మీరు మొక్కు తీర్చుకుంటున్నారు కదా, మొక్కు తీర్చుకుంటున్నప్పుడు మీరు హిందువుల దగ్గర తీర్చుకోండి, ₹1 వాడికి ఎక్కువ ఇవ్వండి. కానీ వాడు ఉమ్మేసి అన్నీ చేసి మీరు అమ్మవారికి ఎట్లా నైవేద్యం పెడతారు? మన హిందువుల ఐక్యత ఎట్లా వస్తుంది? కాబట్టి వస్తువులు కొనేటప్పుడు కూడా వాడు మనవాడా కాదా చూసుకొనండి. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను, నేను మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాను. కాని పక్షంలోనే ఇంక వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే ఉంటారు. మళ్ళీ ఇంకెప్పుడు వస్తుంది యూనిటీ? ఒకడు కొడుతుంటే ఇంకొకడు రాడు మన దగ్గరికి. అరే వాడు ఎందుకు కొడుతున్నాడు, హిందువులు కొడుతున్నారంటే ఇక్కడ చూస్తూ వెళ్ళిపోతుంటారు అందరూ. కనీసం వచ్చి ఏం జరిగింది ఎందుకని కూడా రాకపోవడం వల్ల, మన హిందూ ధర్మంలో ఐక్యత లేకపోవడం వల్ల వాడు చూస్తూ వెళ్ళిపోతున్నారే తప్ప బండి ఆపి. ఒకానొక సందర్భంలో మా స్నేహితులందరం కూడా కలిసి వెళ్తుంటే ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాడు వాడు. వాడు రాంగ్ రూట్లో వచ్చింది కాక ఇంకా మా మీదకి, అంటే మీన్స్ మా గ్రూప్ ఎవరైతే ఉన్నారో మా అందరి మీదకి పైకి వచ్చాడు. అంటే వాళ్ళలో అంత బలం ఉంది అక్కడ. ఎందుకని వాడు చుట్టూ అందరూ వచ్చేస్తారు. మన వాళ్ళు వస్తారా? రారు. కాబట్టి హిందూ ఐక్యత, హిందూ సమ్మేళనం అన్నారు. హిందువులందరికీ కూడా సమ్మేళనం రావాలి అంటే ఖచ్చితంగా ముందు మనలో మార్పు రావాలి. ఏదైనా జరుగుతుందంటే ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళాలి. మనము కూడా మన వాళ్ళు ఉన్నారు, అయ్యో ఏమైనా సరే మనకేమవుతుంది, మనం కూడా ధైర్యంగా వెళ్దామని చెప్పి ముందుకు వస్తే ఖచ్చితంగా హిందువుల్లో ఐక్యత పెరుగుతుంది. ఎక్కడా కూడా మనలో క్యాస్ట్లు గొడవలు పెట్టింది మాత్రం బ్రిటిష్ వాళ్ళే. లార్డ్ మెకాలే అనే అతని పేరు మీకు బహుశా వినే ఉంటారు చాలామంది. బ్రిటిష్ వాళ్ళకి సర్ అనే ఒక బిరుదు, లార్డ్ అనే ఒక బిరుదు ఇస్తారు. ఆ బిరుదు ఇచ్చారంటే వాళ్ళ దేశంలో వాళ్ళకి అంత ఉన్నతమైన పదవుల కింద లెక్క. మన దేశంలో భారతరత్న ఎంత గొప్పదో వాళ్ళ దేశంలో అంత గొప్పది. ఆ లార్డ్ మెకాలే అనే అతన్ని మన దేశానికి పంపించి, నువ్వు ఏం చేస్తావో మాకు సంబంధం లేదు, హిందువుల్లో యూనిటీని తుంచెయ్యి, వాళ్ళని చేస్తే నీకు లార్డ్ అనే పదవిని ఇస్తామని చెప్పారు. ఆ మెకాలే అనే అతను ఇండియాకు వచ్చి 10 సంవత్సరాలు, ఇది నేను సొంతగా చెప్తున్న విషయాలు కాదు, ఇవన్నీ మన చరిత్రలో ఉన్నాయి. మీరు బ్రిటిష్ మ్యూజియంలోకి వెళ్ళి చూసినా కూడా ఇవన్నీ లిఖించబడ్డాయి. అంటే ఆ మెకాలే అనే అతను మన దేశానికి వచ్చి 10 సంవత్సరాలు రీసెర్చ్ చేసి హిందువుల్లో ఐక్యతని ఎలా దెబ్బతీయాలనే దాని మీద ఆయన రాసుకున్న పుస్తకం చదివితే మనందరికీ ఒక్కసారి కళ్ళమ్మ నీళ్లు కాదు రక్తం కారుతుంది. అలా రాశాడు పాయింట్లన్నీ. ప్రతిదీ వీళ్ళల్లో వీళ్ళకి చిచ్చు పెట్టాలంటే ఏం చేయాలి, ఈ కులం వాళ్ళు కొట్టుకోవాలంటే ఏం చేయాలి, ఈ కులం వాళ్ళని మొత్తం విడగొట్టాలంటే ఏం చేయాలి, సనాతన ధర్మానికి మూలం ఎవరు? బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుని నాశనం చేస్తే తప్ప హిందూ మతం నాశనం కాదు. మరి ఈ తర్వాత దీనికి ఉన్నది ఎవరు? రాజులు, రెడ్లు, ఇట్లాంటి కులస్తులందరూ ఉన్నారు. వీళ్ళల్లో వీళ్ళకి చిచ్చు పెడితే ఆటోమేటిక్గా ఈ సనాతన ధర్మం అనేది విచ్ఛిన్నం అవుతుంది అనేది చెప్పింది మాత్రము లార్డ్ మెకాలే.
అతను ఇండియాకు వచ్చి 10 సంవత్సరాలు రీసెర్చ్ చేసి మన హిందూ ధర్మంలో ఈ రోజున యూనిటీ లేకుండా చేసింది మాత్రం వాడే. మనం ఈ రోజున ప్రతి అపార్ట్మెంట్లోని చాలా చూశాను. అందరూ ఏం చేస్తారండి, హిందూ పండగలు వస్తే మన వాళ్ళు ఎవరు ఉగాది ఫెస్టివల్ ఇవన్నీ పెడుతుంటారు మెసేజ్లు. వాళ్ళ పండగలు వస్తే మాత్రము టక్క 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 100 మంది పెడతారు. ఈరోజు ఈద్ ముబారక్ అని మన హిందువులే పెడతారు ఫస్ట్. వాడు ఎప్పుడన్నా మన పండగలకి పెట్టాడా? మన పండగలకి ఎప్పుడన్నా వాడు పెట్టాడండి? మరి ఎందుకండి మనకంత ప్రేమ వాళ్ళ మీద? మన మీద రాళ్ళు వేస్తారు. మన ఆడపిల్లల్ని తీసుకెళ్ళి జిహాద్, లవ్ జిహాద్ పేరుతో మన వాళ్ళని విచ్ఛిన్నం చేస్తున్నారు. మన స్త్రీల్ని మనం తీసుకెళ్తుంటే మనకి బాధ కలగట్లేదు. మన హిందూ ధర్మాన్ని మనం నాశనం చేస్తుంటే మనకి బాధ కలగట్లేదు. మన దేవాలయాల్ని నాశనం చేస్తుంటే బాధ కలగట్లేదు. కాబట్టి అందరూ కూడా హిందూ సమ్మేళనం పేరు పెట్టుకొని మనం ఇక్కడికి వచ్చాము అంటే రేపటి నుంచి మనం ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోండి. ఫోన్ ఎత్తగానే జై శ్రీరామ్ అనండి, లేదా హరహర మహాదేవ అని చెప్పండి. ఖచ్చితంగా చెప్పాలి. అంతేకాదు ఎవరు ఫోన్ చేసినా జై శ్రీరామ్ చెప్పండి అని చెప్పండి, అంతేగాని హలో అనగాకండి. అంతేకాదు దానితో పాటు మీ పిల్లలకు కూడా మీరు మన ధర్మం గురించి తెలియజేయండి. ఒకవేళ తెలియకపోతే చరిత్ర సంబంధించిన ఒరిజినల్ కాకతీయులు పుస్తకం చదవండి. కాకతీయుల కాలం నాటిలో ఏ కులస్తులు కొట్టుకోలేదు. ఇది నేను చెప్తుంది కదా, నా దగ్గర ఉంది, ఒరిజినల్ బుక్ ఉంది నా దగ్గర. అది మహాకవి రాశారు. ఆ రోజుల్లో కాకతీయుల కాలంలో ఎలా ఉందో కూడా ఆ చరిత్ర బుక్ చదివితే మనకి అన్ని కులాలు ఎంత. అంతేకాదు శ్రీకృష్ణదేవరాయలు మీకు తెలిసిందే. శ్రీకృష్ణదేవరాయల కాలంలో వజ్ర వైడూర్యాలు, మరకత మాణిక్యాలన్నీ రోడ్డు మీద పోసి అమ్ముకునేవాళ్ళు. ఏ కులస్తులు కొట్టుకోలేదు. కాబట్టి ఇక నుంచి అయినా మన హిందువుల్లో యూనిటీ రావాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మన పిల్లలకి మన ధర్మం గురించి తెలియజేయండి. ఎవడన్నా మన దేవతల్ని మన ధర్మాన్ని దూషిస్తే ఖచ్చితంగా మాట్లాడండి. నిర్మోహమాటంగా మా ధర్మం గురించి నీకేం తెలుసురా అని మాట్లాడండి. భయపడాల్సిన అవసరం లేదు. ఇది సనాతన ధర్మం, భారతదేశం, భారత మాత. ఇది మన దేశం. మన దేశంలోకి వాళ్ళు వచ్చారు, అందుకని దీన్ని ఎడార మతాలు అన్నారు. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ఇక నుంచి నిష్పక్షపాతంగా, నిర్మోహమాటంగా మన ధర్మానికి సహకరించండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ధన్యవాదాలు శర్మ గారు. ఇప్పుడు బహుమతి ప్రదానం ఉంటుంది.